హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మాయమైన వర్షాలు. ఆగస్టు నెలలో దేశంలో చాలా చోట్ల వేసవి మాదిరిగా ఎండలు వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత ఇంకా కొనసాగుతుంది. అటు ఉక్కపోతతో కూడిన వాతావరణం కూడా తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఆగస్టు నెల వచ్చి 20 రోజులు అవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు లేవని అధికారులు తెలిపారు. శ్రావణ మాసంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉండేది. అది ఇప్పుడు వేసవి మాదిరిగా ఎండ తీవ్రత కొనసాగుతుంది. భరించలేని ఉక్కపోత కూడా తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఇదిలా ఉంటే వర్షాలు పడితేనే భారీగా అతివృష్టిని కలుగజేస్తున్నాయి, లేకపోతే ఎండలతో అనావృష్టి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. మన రాష్ట్రంలోనే కాదు ఈ పరిస్థితులు, దేశంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా కురవట్లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నైరుతి ఋతుపవనాల సీజన్లోనే ఆగస్టు నెల అత్యంత కీలకమైన నెలగా వాతావరణ శాఖ తెలిపారు. ఖరీఫ్ పంటలకు దోహదం చేసే వర్షాలు ఈ నెలలోనే కురవాలని అధికారులు తెలిపారు. కానీ ప్రస్తుతం వేసవి కాలమా అనే సందేహం ఈ ఆగస్టు నెల తలపిస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు ప్రారంభంలో బాగా యాక్టివ్గా కొనసాగినట్టు, ఆగస్టు నెల వచ్చేసరికి వీటి ప్రభావం కొంతమేర తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మన రాష్ట్రంలో కొన్ని మండలాల్లో అసలు వర్షాలే కురవలేదని ఆగస్టు నెలలో ఐఎండీ ఒక నివేదిక విడుదల చేసింది. గత వారం రోజుల్లో అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఎక్కువగా వర్షాలు పడలేదని అధికారులు తెలిపారు. ఇటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో కొంతమేర లోటు వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. జూలైలో మాత్రమే మంచి వర్షాలు కురిశాయని, తర్వాత ఆగస్టు నెల వచ్చేసరికి లోటు వర్షపాతం నమోదైనట్టు, మన కోస్తాంధ్రలో చాలా చోట్ల లోటు వర్షపాతం ఆగస్టు నెలలో నమోదైనట్టు అధికారులు తెలిపారు. జూలై నెలలో మాత్రమే మంచి వర్షాలు నమోదైనట్టు, ఆగస్టు తొలి పక్షంలో ఎలాంటి వర్షాలు నమోదు కావట్లేదని వాతావరణ శాఖ తెలిపింది. మన రాష్ట్రంలో వేసవి ఛాయలు నెలకొన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత భరించలేని ఉక్కపోత బాగా కొనసాగుతుందని, అసలైతే ఆగస్టు నెలలో ముసురు వాతావరణం కొనసాగాల్సి ఉంది. ఆగస్టు నెలలో 1-2 రోజులే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదవుతున్నట్టు, ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. 4-5 రోజులు దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదవుతున్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాను రాను వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఋతుపవనాల సీజన్లో చాలా తేడాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెప్పారు. ఇదిలా ఉంటే అటు రైతులు తగు జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా,
అది ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక అటు తెలంగాణలో పగటి వేళ విషయానికి వస్తే పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఏపీలో మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ పగటి పూట నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎండల తీవ్రత తగ్గాలంటే బంగాళాఖాతంలో ఏదో ఒక అల్పపీడనం ఏర్పడితే తప్ప తెలుగు రాష్ట్రాల్లో తీవ్రత తగ్గే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎండల తీవ్రతకు అటు రైతు కూలీలు తగు జాగ్రత్తలు తీసుకుని పనులు చేసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.